హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి శ్రీకాంత్. నా నెంబర్ వచ్చేసి 9949466666. అండ్ అలాగే న్యూ ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్, వరంగల్ జిల్లా, వరంగల్ హన్మకొండలో ఉంటాను. అండ్ అలాగే ఈరోజు మీ ముందుకి ఒక ఫోర్డ్ ఫీగో యాస్పర్ 2015 మోడల్ డీజిల్ ఇంజన్ వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను. సో ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2015 ఫోర్డ్ ఫీగో యాస్పర్ టైటానియం టాప్ అండ్ వెహికల్. ఈ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్, పొల్యూషన్ అన్ని ఫోర్స్లోనే ఉన్నాయి. సో మనం ఫస్ట్ అయితే వెహికల్ చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్, లొకేషన్ అయితే మీకు చివరిలో చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ వీడియో మీరు కనుక మొట్టమొదటిసారిగా చూసినట్టయితే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ని అయితే అసలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక ఫస్ట్ అయితే వెహికల్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫీగో యాస్పర్ టైటానియం టాప్ అండ్ వెహికల్, డీజిల్ ఇంజన్ వెహికల్. వెహికల్ మోడల్ వచ్చేసి 2015. ఇదైతే ఫ్రంట్ అవుట్లుక్. ఇప్పుడైతే మనం డ్రైవర్ సీట్ పక్కన వ్యూ చూద్దాం. ఈ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్, పొల్యూషన్ అన్ని ఫోర్స్లోనూ ఉన్నాయి. ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. డ్రైవర్ సీట్ పక్కన వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే ఫ్రంట్ వచ్చేసి 2 సీల్ టైర్లు, బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక 50%గా ఉంటాయి. వెహికల్ యొక్క సస్పెన్షన్ పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి పైసా బిల్ల పని అయితే లేదు. సో మనం ఇంటీరియర్లు చూద్దాం. ఇంటీరియర్ ఏ విధంగా ఉందో మీకు చూపెడతా. ఇది వచ్చేసి ఇంటీరియర్ అండి. ఈ వెహికల్కి వచ్చేసి 4 పవర్ విండోస్ ఉంటాయి. ఆన్ ఆఫ్ చేసుకునే బటన్ ఉంటుంది పవర్ విండోస్ది. అండ్ అలాగే సైడ్ మిర్రర్లను ఆన్ ఆఫ్ చేసుకునే బటన్ ఇది. అండ్ అలాగే వెహికల్ యొక్క ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉన్నది. వెహికల్కి ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజ్లు కానీ, లెదర్ సీట్ కవర్లు కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో ఈ వెహికల్ యొక్క పిల్లర్ల పరంగా, ఆపరన్ల పరంగా చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదండి. బండి అయితే చాలా బాగున్నది. ఈ వెహికల్ యొక్క ఎయిర్ బ్యాగ్ల పరంగా చూసుకున్నట్టయితే 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ఒకటి డ్రైవర్ సీట్ కాడ, ఒకటి కో డ్రైవర్ సీట్ కాడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ఈ వెహికల్ యొక్క సౌండ్ సిస్టమ్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది. కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది. ఇది 5 గేర్ల బండి, రివర్స్ గేర్ తోటి 6 గేర్లు, మాన్యువల్ గేర్ సిస్టమ్. సో మనం ఇంటీరియర్ అయితే చూసినాం. ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉన్నది. వెహికల్కి అయితే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే లేదు. సో ఈ వెహికల్ అయితే ఇప్పటివరకు తిన్న రీడింగ్ వచ్చేసి 96,425 కిలోమీటర్లు అయితే తిరిగింది. సో ఇప్పుడున్న ఓనర్ వచ్చేసి సెకండ్ ఓనర్. ఇప్పుడు కొనుక్కునేటోళ్ళు థర్డ్ ఓనర్ అవుతారు. సో మనం ఫ్రంట్ అయితే చూసుకున్నాం. బ్యాక్ సైడ్ అయితే మీకు చూపెడతా. బ్యాక్ సైడ్ వ్యూ ఏ విధంగా ఉందో మీరు చూసుకోవచ్చు. సో ఇటు సైడ్ పిల్లలను చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ కాలేదు, ఎక్కడ కానీ రస్ట్ కూడా లేదు. వెహికల్ అయితే చాలా నీట్గా ఉన్నది. సో మనం ఫ్రంట్ ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇంటీరియర్ అయితే చాలా బాగున్నది. సో బయట నుండి అవుట్లుక్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నట్టయితే ఒక 50% ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 2 సీల్ టైర్లు. సో మనం బ్యాక్ సైడ్ వ్యూని చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. వెహికల్కి వచ్చేసి రివర్స్ కెమెరా ఉంటుంది. అండ్ అలాగే ఒకసారి అయితే డిక్కీని ఓపెన్ చేద్దాం. డిక్కీని ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందో మీకు చూపెడతాం. మీరైతే బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ లేదు, ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే లేదు ఈ వెహికల్కి. సో మన డిక్కీ స్పేస్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. స్టెప్ని చూద్దాం. స్టెప్ని వచ్చేసి ఒక 60%గా స్టెప్ని ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా ఎటువంటి రస్ట్ అయితే లేదు. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. వెహికల్ నెంబర్ వచ్చేసి TH03EG9378. సో మనం కో డ్రైవర్ సీట్ కాడ వ్యూ చూద్దాం. ఇది వచ్చేసి కో డ్రైవర్ సీట్ వ్యూ. ఇది వచ్చేసి డీజిల్ ఇంజన్ వెహికల్, డీజిల్తో నడుస్తుంది. మనం బ్యాక్ సైడ్ టైర్లను చూసుకుంటే ఒక 50% ఉంటుంది. 4 అలై వీల్స్ ఉంటాయి వెహికల్కి. కంప్లీట్ టాప్ అండ్ వెహికల్ ఇది. సో ఇటు సైడ్ పిల్లర్ను చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు, ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే లేదు వెహికల్కి. చాలా నీట్గా మెయింటైన్ చేసుకున్నారు. సో మనం ఫ్రంట్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఏ పిల్లరు డిస్టర్బెన్స్ కాలేదు, ఏ ఆప్రాను డిస్టర్బెన్స్ అయితే కాలేదు. మనం ఇటు నుండి ఇంటీరియర్ వ్యూ చూసుకున్నా కూడా ఈ విధంగా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. మనం బయట నుండి డాష్ బోర్డ్ను చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఫోర్డ్ ఫీగో యాస్పర్ టైటానియం 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి వెహికల్కి. 5 గేర్ల బండి, మాన్యువల్ గేర్ సిస్టమ్. సో సీట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు వెహికల్కి. ఫ్రంట్ టైర్ చూసుకున్నట్టయితే సీల్ టైరు. సస్పెన్షన్ పరంగా అయితే ఎటువంటి పని అయితే లేదు. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. 4 అలై వీల్స్ ఉంటాయి. కంప్లీట్ టాప్ అండ్ వెహికల్. ఇప్పుడైతే మనం బానెట్ ఓపెన్ చేద్దాం. ఇంజన్ని స్టార్ట్ చేసి ఇంజన్ కండిషన్ అయితే చెక్ చేద్దాం ఇప్పుడు. సో నేనైతే ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తున్నా. బానెట్ అయితే ఓపెన్ చేస్తున్నా.
ఒకసారి ఎక్సలెంట్ అన్నప్పుడు ఎక్సలెంట్ లోపల ఒక డోర్ వేసుకొని. సో ఫ్రెండ్స్ నేనైతే బానట్ ఓపెన్ చేసిన, ఇంజన్ని స్టార్ట్ చేసిన, మీరైతే ఇంజన్ సౌండ్ వినొచ్చు. సో మన ఆప్రాలను చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆప్రాలను చూసుకున్నట్టయితే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇది ఆప్రాన్ అంటారండి వీటిని. సో ఆమ్రాన్ బ్యాటరీ ఉంటుంది, కొత్త బ్యాటరీ ఇది, ఈ మధ్యలో వేయించానని చెప్పిండు. అండ్ అలాగే ఇటు సైడ్ ఆప్రాన్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఇంజన్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నది. ఇంజన్లో ఎటువంటి లీకేజ్లు అయితే లేవు. ఒకసారి ఎక్సలెంట్ ఇప్పిస్తాం, మీరు చూసుకోవచ్చు. ఒకసారి ఎక్సలెంట్ చేయాలి మళ్ళీ. సో ఫ్రెండ్స్ అయితే ఎక్సలెంట్ ఇప్పించిన, మనకి ఎటువంటి బ్యాక్ కంప్రెషర్ అండ్ అలాగే ఎటువంటి స్మోక్ అయితే లేదు. ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నది. సో ఓవరాల్గా వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. మన బానెట్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. సో మన బంపర్ కాడ కొంచెం లైట్గా ఇది ఒకటి డ్యామేజ్ అయింది, అంతకుమించి అయితే వెహికల్కి అయితే ఎక్కడ కానీ ఎటువంటి వర్క్ అయితే లేదు. సో ఓవరాల్గా వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్, ఫోర్డ్ ఫిగో యాజ్ పర్ టైటానియం 2015 మోడల్. సో ఫ్రెండ్స్ వెహికల్ అయితే చూసారు కదా, వెహికల్ అయితే మొత్తానికి అయితే ఈ విధంగా ఉన్నది. 2015 మోడల్ ఫోర్డ్ ఫిగో యాజ్ పర్ డీజిల్ ఇంజన్ వెహికల్, టైటానియం టాప్ ఎండ్ వెహికల్, 2015 మోడల్. వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఉన్నది. ముందడే వచ్చేసి 2 సీల్ టైర్లు, బ్యాక్ సైడ్ వచ్చేసి 50% టైర్లు ఉన్నాయి. వెహికల్కి సస్పెన్షన్ పరంగా ఎటువంటి పని లేదు, ఇంజన్ పరంగా ఎటువంటి పని లేదు, ఇంటీరియర్ పరంగా ఎటువంటి పని లేదు. బండి అయితే నాన్ యాక్సిడెంటల్. బండి చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నది. మనకు మైలేజ్ కూడా 25+ ఇస్తుంది మైలేజ్. బండి ఏసీ పరంగా చూసుకున్నట్లయితే చిల్లు ఏసీ, సౌండ్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వస్తుంది. ఈ వెహికల్కి వచ్చేసి కొంచెం ఇక్కడికి బంపర్ ఒకటి కొంచెం లైట్గా డ్యామేజ్ అయింది, అంతకు మించి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఓవరాల్గా వెహికల్ ప్రైస్ వచ్చేసి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 3,90,000 అయితే ఈ వెహికల్కి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ 3,90,000 అనేది ఫైనల్ అమౌంట్ కాదు, ఇదే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. మీరు ఫస్ట్ ఈ వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ని చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ అయితే తగ్గుతుంది. అండ్ అలాగే మీలో ఎవరికైనా ఈ వెహికల్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ కావచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9949466666, ఇది నా నెంబరు. అండ్ అలాగే నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా, వరంగల్ హన్మకొండలో ఉంటాను. సో ఈ వెహికల్ ప్రైస్ అయితే 3,90,000 అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాల్ చేయండి. ఈ బండిని అయితే మిస్ చేసుకోకండి. మైలేజ్ పరంగా మనకు పికప్ పరంగా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నది. బండి నేను టెస్ట్ డ్రైవ్ చేసిన, ఇంజన్ చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నది. సో ఓవరాల్గా అయితే బండి అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఓనర్ల పరంగా చూసుకున్నట్టయితే సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పుడు కొనుక్కున్నట్టు థర్డ్ ఓనర్ అవుతారు. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి మంచి నెంబర్ 1 వెహికల్స్ని అయితే అస్సలు మిస్ కాకుంటుంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే థ్యాంక్ యూ, జై హింద్.